ఇక భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండవ పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. నార్నూరు మండలం గూంజాల గ్రామంలో నిర్వహించిన వాటర్ షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై గ్రామసభ అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని న్యూట్రీ గార్డెన్ నిర్వహణను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా స్వయంగా మొక్క నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ముసాయిదా ఓటరు జాబితా ఏఎస్డి జాబితాలను బిఎల్ఓ లక్ష్మి చదివి వినిపించారు. గూంజాల గ్రామం నుండి ప్రారంభమైన ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగతా 11 గ్రామాలకు దశల వారీగా విస్తరించబడుతుందని కలెక్టర్ తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించడం, వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా రైతులు 2 పంటలు వేసుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, కేరళ తరహాలో నాబార్డ్ సహకారంతో జియో ట్యాగింగ్, GPS, GIS పద్ధతుల్లో పారదర్శకతతో ఈ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే రైతుల విద్యుత్ సౌకర్యం కొరకు 1 కిలోమీటర్ పరిధిలో 20 పోల్స్ వరకు ఎలాంటి అదనపు డెవలప్మెంట్ ఛార్జీలు లేకుండా కేవలం 9,150 చెల్లిస్తే విద్యుత్ శాఖ ద్వారా ఉచితంగా పోల్స్, లైన్లు వేయబడతాయని తెలిపారు. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಶುರುವಾತ ಅಂತ ಭಗವಂತರಿ ಬಾಯಿಗೆ ದಾಗಲಿ ವಾಸಿಗಳು ಈ కార్యక్రమం ఓర నిలిసిగిరి మల్వ సందిరుద మరి ఇప్పుడు కలెక్టర్ గారు మొక్క నాటి కార్యక్రమం సార్ దయచేసి సందిరుదటు ఇది చాలా రోజుల నుంచి అంటే ఇట్లా ఒక కోరిక ఉండేది. ఎందుకంటే ఎప్పుడైనా నార్నూర్ మండల్కి వచ్చేటప్పుడు మరియు ఇక్కడ మనం భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అది తక్కువనే ఉంటుంది. దీంతో పాటు మరి అందరికీ తెలుసు చుట్టూ గుట్టలు అటువంటి చాలా ఉన్నాయి. గుట్టల నుంచి వచ్చినటువంటి ఏవైతే వర్ష నీళ్ళు ఉంటాయో అవి వృధాగా వెళ్ళిపోతున్నాయి, భూమి కూడా కొట్టుకుపోతున్నాయి. అండ్ మరియు 2 పంటలు ఏవైతే ఉన్నాయో అంటే ఇందాక మీ సర్పంచ్ గారితో కూడా తెలుసుకుంటే ఈ గ్రామంలో సుమారుగా 350 పట్టాదారులు ఉన్నారు. 350 పట్టాలు ఉన్నాయి. సో ఒక్క పంట అంటే దాదాపు అందరూ వేస్తారు, కానీ 2 పంటలు ఇవి వచ్చేసి ఓన్లీ 100 మంది మాత్రమే జొన్న కానీ మొక్కజొన్న కానీ అటువంటివి వేస్తారు. సో అన్నిటికీ కూడా పరిష్కారం చేయాలి అంటే ఇది ఒక వాటర్ షెడ్ ప్రాజెక్ట్ చాలా బాగా ఉంటుంది. సో వాటర్ షెడ్ ప్రాజెక్ట్ లో మరియు ముందుగా మనం ఈ పైన నుంచి కింద వరకు వెళ్తాం. నీళ్ళు ఎక్కడ పైన నుంచి స్టార్ట్ అయితే దానికి మళ్ళీ కిందకి వెళ్తాము. సో ఇక్కడ పైన మనం గుంజాల ఉంది, సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఇది